సో, ఓవరాల్‌గా ప్లాస్టిక్ సర్జరీస్ అంటే ఎన్ని ఉంటాయి మేడం? ప్లాస్టిక్ సర్జరీలో మళ్ళీ అన్ని డిఫరెంట్ విభాగాలనుకోండి. ఈస్థెటిక్ సర్జరీ, బ్యూటీ కోసం చేసేది. కంజనైటల్ సర్జరీస్ చేస్తాం. అంటే పుట్టుకతోనే వాళ్ళకేమన్నా లేవు, చెవులు లేవు, చేతులు వేలు లేవు, చిన్న చిన్నవేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని సరిచేస్తాము. లేదా ట్రామా ఏదన్నా మీకు యాక్సిడెంట్స్‌లో చెయ్యి కట్ అయిపోయింది, వేలు కట్ అయిపోయింది అంటే ఎక్కడికి తీసుకెళ్తాం? పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికెళ్ళమంటారు కదా! ఏ డాక్టర్ దగ్గరికి యూ హావ్ టు గో టు అ ప్లాస్టిక్ సర్జరీ. యెస్. యెస్. వాళ్ళు మొత్తం చేతిని రీఅటాచ్ చేయగలుగుతారు. వీటిలో మైక్రోవాస్కులర్ సర్జరీ అంటాం. చిన్న చిన్న కణాలన్నీ జాయిన్ చేసుకొని వాటిని ఒక్కటిగా కుట్టుకుంటూ మనం మళ్ళీ చేతిని బ్రతికించొచ్చు. ఓకే. ఇది మైక్రోవాస్కులర్ సర్జరీ. ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ డిఫరెంట్ పార్ట్స్. మళ్ళీ ఆల్ బర్న్స్ కమ్ అండర్ ప్లాస్టిక్ సర్జరీ. సో, ఇన్ని విభాగాలుగా ప్లాస్టిక్ సర్జరీ ఉంది. అయితే అందరికీ తెలిసింది మాత్రం ఈస్థెటిక్ సర్జరీనే. ఏంటి మేడం ఆ డిఫరెన్స్? అంటే నార్మల్ పీపుల్‌కి కూడా అర్థమయ్యేలాగా. ఎ ఎ ఈస్థెటిక్స్‌లో అంటున్నారా? అందానికి సంబంధించి. మీకేమన్నా అందానికి సంబంధించి మీకు అన్‌హ్యాపీగా ఉన్నారు. ఏమన్నా చిన్నయి మార్చుకోవాలి అన్న వాళ్ళన్నీ ఈస్థెటిక్ సర్జరీకి వచ్చేస్తాయన్నమాట. ఓకే. దాన్ని ఈస్థెటిక్ సర్జరీస్ అంటారు. ప్లాస్టిక్ సర్జరీ చేశాక మేము ఈస్థెటిక్ సర్జరీలో ఎక్సెల్ అవుతాం. ఓకే. స్పెసిఫిక్‌గా ఎందుకంటే ఇప్పుడు మీరు ముక్కు ఉందనుకోండి, మార్చుకోవాలనుకోండి, దీనికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ముక్కుకి ఇలానే ఉండాలి. ఇలా మారిస్తే బావుంటుంది మనిషికి. ఇలా మారిస్తే బాగోదని ఒక అసెస్‌మెంట్ రావాలి కదా! సో, ప్లాస్టిక్ సర్జరీ అయినాక ఈస్థెటిక్ సర్జరీలో ఇంకా కొంచెం స్టడీ చేసుకొని ఈస్థెటిక్ సర్జన్స్ అవుతామనమాట. సో, ఓకే. మాకీ పారామీటర్స్ వీటన్నిటికి ఒక గోల్డెన్ రూల్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ ఉంటాయి. సో, మీరు అడిగింది అసలు పాసిబులా? కాదా? నేను చేయొచ్చా? లేదా? అని నేను చెప్పగలుగుతాను. అండ్ అడిగింది కుదిరితే చేసి పెడతాను. అట్లా.